సాఫ్ట్ ఇడ్లీ. ఓకే, ఇడ్లీ కోసం అండి 1 గ్లాస్ ఆఫ్ మనం ఏంటిదంటే మినపప్పు తీసుకోవాలి. ఈ మినపప్పుని 3 to 4 అవర్స్ మనం నానబెట్టుకోవాలి. అండ్ 3 to 4 అవర్స్ అయిపోయాక, ఇది ఆల్రెడీ నానబెట్టిన పప్పు, మనం ఏం తీసుకోవాలంటే ఏ గ్లాస్తోని మనం మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని 4 మనం ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. అయితే ఇడ్లీలు అనేటివి మనకి స్మూత్గా రావాలంటే 1 to 2 స్పూన్స్ ఆఫ్ మనం సగ్గుబియ్యం అనేటివి తీసుకోవాలి. ఓకే, ఇవి ఆల్రెడీ మనం సోక్ చేసినాయండి. అప్పుడు ఏం చేయాలంటే ఈ 2 మనం ఏం చేసుకోవాలి, గ్రైండ్ చేసుకొని ఇది సగ్గుబియ్యం మినపప్పు గ్రైండ్ చేసుకుంది. ఇంకోటి ఏంటిదంటే ఇప్పుడు మనం రవ్వ తీసుకున్నాం కదా, ఈ రవ్వని కూడా మనం నీట్గా 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసి పెట్టినాయి. ఇప్పుడు ఈ 2 మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒక 5 to 10 మినిట్స్ వరకు అండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. జస్ట్ స్పూన్తో కంటే కూడా హ్యాండ్తో మిక్స్ చేసుకోవటం బెటర్. ఓకే, పెట్టేస్తున్నాను. స్టవ్ ఇడ్లీ